ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలోనే శనిగ్రహం వక్రస్థితి, 2వ స్థానంలో రాహుగ్రహం, అలాగే 4వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 6వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 7వ స్థానంలో బుధగ్రహం, 8వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 11వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. అదే శుభాధిక్యత కలిగి ఉన్నది. రాశిలో రాశ్యాధిపతి ఉండటం, సరైన నిర్ణయం సకాలంలో తీసుకుంటారు. ఆలోచన తీరు అంతా కూడా సక్రమంగానే ఉంటుంది. సరైన సమయంలోనే అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేయగలుగుతారు. ఆర్థిక విధానం కొద్దిగా పెరుగుతుంది. ధన సంబంధించిన విషయాల్లో కొంత రావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతాం. అలాగే అయాచితంగా కొంత ధనం కొత్తగా చేరే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సఖ్యత సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే గృహ వాహన విషయాల్లో అనుకూలత సాధారణంగా ఉంది. అయితే కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది అనుకూల సమయంగానే చెప్పవచ్చు. కానీ గృహ సంబంధించిన విషయాల్లో ఎక్కువ అనుకూలత ఉన్నది. అలాగే వాహన సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ప్రమాద సూచనలు కనబడుతున్నాయి మిగిలిన వాళ్ళకంటే కూడా. అయితే ఆ ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఇంకా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. ఆర్థికంగా లాభసాటిగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగాను లేకుంటే ప్రమాద పరంగాను ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడులు తగ్గుతాయి. కొంత రుణ సంబంధించిన విషయాల్లో మార్పులు జరుగుతాయి. రుణాలు తీర్చగలుగుతారు కొంతవరకు. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. అలాగే మిత్రులు శత్రువులు అనే భేదం అనేది లేకుండా అందరితో కూడా కొంత అనుకూలత సఖ్యతతోటి నడిపిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది, సఖ్యత పెరుగుతుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం అలాంటి విషయాల్లో
ఇది పెద్ద అనుకూలమైన సమయం అయితే కాదు. కానీ మనకి అనుకోకుండా కొంత ద్రవ్యం లభించే అవకాశం ఉంటుంది. భాగ్యస్థితి వృద్ధికరం అవుతుంది. గతంలో మనం పెట్టిన పెట్టుబడులు లాభించే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఇది సరైన సమయం అయితే కాదు. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మొదలైన విషయాల్లో అనుకూలత కుదురుతుంది. గృహ నిర్మాణాదులు చేయడానికి అవకాశం ఉంది. అలాగే గృహ సంబంధించిన విషయాల్లో అన్ని రకాల విషయాలు అనుకూలంగానే ఉంటాయి. అలాగే వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన విషయాల్లో ఈ కుంభరాశి వాళ్ళకి కొంత అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరంగా బాగా లాభసాటిగానే ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం బాగానే ఉన్నది. అలాగే సంతానం వలన అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక బలం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఖర్చులు వ్యవహారానికి వస్తే సాధారణమైన ఖర్చులు పెద్దగా ఇబ్బంది పెట్టేవైతే ఉండవు. వైద్య సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చు అవుతుంది. సాధారణ కుటుంబ ఖర్చులు ఉంటూ ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఈ కుంభరాశి వారు ఇప్పుడు ఈ వారంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో కంటే కొద్దిగా మేలుగానే ఉంటుంది. ఇంకా అటువంటి సమయంలో కూడా ఒక మాట తీరులో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అతివేగం పనికిరాదు, సాధారణంగా ఉండాలి. అలాగే కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అలాగే ప్రయాణాలు, దూర ప్రయాణాలు, దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనుకూల సమయంగానే తెలుస్తుంది. కాబట్టి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కొంతవరకు అనుకూలత పెరిగి ఉన్నదని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలత ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.